చిన్న డౌట్ మేడం. చాలా మంది పర్మనెంట్ మేకప్స్ అని చెప్పేసేసి, లేదంటే ఈ క్రీమ్ రాసుకుంటే మీకు ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అని చెప్పేసేసి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినవి నమ్మి వాళ్ళు కొని వాడి స్కిన్ ర్యాష్ వచ్చిన వాళ్ళు, స్కిన్ పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పినవి విని వీళ్ళు వాడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఏదన్నా కూడా ఇన్స్టెంట్గా పనిచేస్తోంది, మ్యాజికల్గా పనిచేస్తోంది అంటే ఒక సేయింగ్ ఉంటుందండి, ఇఫ్ ఇట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ట్రూ, అది నిజం కాదన్నమాట. సో ఏదన్నా కూడా ఇప్పుడు మెడిసిన్లో మీకు స్లోగానే రిజల్ట్స్ వస్తాయి, అవే సస్టైనబుల్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మీరు వాడంగానే తెల్లగా అయిపోయారు అనుకోండి, మాకు ఇన్స్టెంట్గా ఒక డౌట్ వస్తుంది అందులో స్టెరాయిడ్ ఉందా. ఇప్పుడు స్టెరాయిడ్ అనేది ఒక మెడిసిన్, అది చాలా మంచిది, అది చాలా వ్యాధుల్ని ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్గా స్టెరాయిడ్ క్రీమ్ వాడితే సొరాసిస్ తగ్గుతుంది, ఎగ్జిమా తగ్గుతుంది, అండ్ వెంటనే తెల్లగా కూడా అవుతుంది. తర్వాత ఏమవుతుంది అది వాళ్ళు చెప్పరు కదా. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చెప్తారు? ఎంత కామన్ తెలుసా అండి, ఇప్పుడు హైదరాబాద్లో అన్లేబుల్డ్ క్రీమ్స్ మాట. అంటే ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ కొన్నాం అనుకోండి, వాడు దాంట్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, దాని యూజ్ బిఫోర్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఈ క్రీమ్కి ఏం లేబుల్ ఉండదు, అందులో ఏముందని కానీ, ఎవరు తయారు చేశారని కానీ, ఎక్కడ తయారు చేశారని కానీ పెట్టుకుంటే మాత్రం తెల్లగా అయిపోతారు. అనేక బ్యూటీ పార్లర్స్ అమ్ముతూ ఉంటారు. అదే క్రీమ్ జూబ్లీ హిల్స్లో అయితే ఒక 3000 ఉంటుంది, అదే మన చార్మినార్ దగ్గర అయితే 100 రూపాయలే ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ సేమ్, ఒక చోట దాన్ని దుబాయ్ క్రీమ్ అంటారు, ఒక చోట దాన్ని పాకిస్తాన్ క్రీమ్, లాహోర్ క్రీమ్ అంటారు. సో ఇవన్నీ వాడితే తెల్లగా అయిపోతూ ఉంటారు. అది కొన్నాళ్ళు మంచి గ్లో వస్తుంది, తర్వాత ఏమవుతుంది, వాడడం ఆపిన వెంటనే ఒక 2 రోజులు మర్చిపోయారనుకోండి ఇంకా నల్లగా అయిపోతారు. సో అదొకలాంటి ఎడిక్షన్ వచ్చేస్తుంది, అంటే వ్యసనము. ఇప్పుడు హెరాయిన్, కొకేన్, స్మోకింగ్ ఇవన్నీ ఎలాగ అలవాట్లు అయిపోతాయి, అలా అలవాటైపోతాయి. సో ఈ స్మోకింగ్ చేసే వాడికి తెలుసు అది మంచిది కాదని, కానీ వాడు మానలేడు. సో అలాగే వీళ్ళు కూడా అలా తయారవుతారు. తర్వాత వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, కొన్నిసార్లు పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అనేక రకాల నష్టాలు జరుగుతాయి. ఇంకా డేంజరు, ఇంకా డ్రమాటిక్గా తెల్లగా అయిపోయే ఫేర్నెస్ క్రీమ్స్ కొన్ని ఉంటాయి, అందులో మర్కరీ ఉంటుంది. మర్కరీ అనేది హెవీ మెటల్, ఇప్పుడు మన థర్మోమీటర్స్లో అది ఉంటుంది కదా. సో అది ఒకలాంటి పాయిజన్ మాట. అలాంటి వాడిన వాళ్ళకి కిడ్నీలు చెడిపోతాయి. మొన్న అంటే 2025లోని ఒక మంచి పబ్లికేషన్ వచ్చింది కేరళ నుంచి. ఏంటంటే ఇలా ఫేర్నెస్ క్రీమ్స్ వాడి కిడ్నీలు చెడిపోయిన వాళ్ళని స్టడీ చేసి పబ్లిష్ చేశారు మెడికల్ జర్నల్లో అది. సో ఇలాంటివన్నీ తెలుసుకోకుండా అదేదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడం ఏంటి, వీళ్ళ వినడం ఏంటి, వీళ్ళు ఆన్లైన్ పే చేయడం ఏంటి, ఆర్డర్ చేసుకోవడం ఏంటి, ఏంటిదంతా? వీళ్ళకి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే కదా, లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అయితే ఉండరు కదా. సో దాన్ని వాళ్ళు ఆలోచించరా? దాని మీద అసలు లేబుల్ లేదు, ఏమి లేదు, అందులో ఇంగ్రీడియంట్ ఏంటో తెలియకుండా ఇంత మ్యాజికల్గా ఎలా అవుతుంది? ఒకవేళ అంత మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయటం లేదు? ఆ డౌట్స్ రావాలి కదండి మనిషికి. సాడ్ కానీ చాలామందికి రాదు, అంతా నష్టపోయేగానే వస్తారు. అంటే నష్టపోయే ముందు వీళ్ళు దాన్ని అలా అంతగా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం వల్లే వీళ్ళు కొంటున్నారు అనుకోవచ్చు మేడం. అబ్సల్యూట్లీ కరెక్ట్. మనిషి అన్న వాడికి ఆశ ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఒక మంచి ప్రీ పోస్ట్ చూపిస్తారు, ఆ ప్రీలోనేమో ఏదో మసి పూసినట్టు ఒకటి వేస్తారు, ఒక డార్క్ మేకప్, ఇవన్నీ. ఇప్పుడు మనం అంత పిచ్చోళ్ళం కూడా కాదు కదండి, కానీ ఇది ఎవరంటే టార్గెట్ ఆడియన్స్ దీనికి ఎర్లీ 20sలో, లేట్ టీన్స్లో కొంచెం వల్నరబుల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. ఇప్పుడు ఎవరో కొంచెము చామంచాయ్ కలర్ అవ్వచ్చు, మన సొసైటీ ఎలాంటిదో మీకు తెలిసిన విషయం, నల్లగా ఉన్నావు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో పెడతారు. సో అలాంటి వాళ్ళు ఇది ఒకటి చూడంగానే, ఇప్పుడు అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీలో నీ కలర్ ఏమైనా పర్వాలేదు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కలర్ అని వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తే కానీ, చాలామంది అలా చెప్పరు కదండి. ఇప్పుడు ఇండియన్ మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది, అలా చెప్పరు. సో ఇది వాడితే తెల్లగవుతామేమో అని చెప్తారు. అది ఇప్పుడు పెళ్లి చేయాల్సిన అమ్మాయి ఉంది, అంతేందుకు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం. సో వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటారు.